ఒక మహిళ బ్లైండ్ డేట్ కార్యక్రమానికి హాజరైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరినీ మడత తెరల వెనుక ఉంచారు. తమకు నచ్చిన పురుష అతిథి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే వారు ఆ తెరలను తెరవగలరు. సంగీతం వినిపిస్తుండగా మొదటి పురుష అతిథి ఎంతో ఆత్మవిశ్వాసంతో అక్కడికి వచ్చాడు. అతను తన తల్లి తనకు అన్ని విధాలా నైపుణ్యం ఉన్న భార్యను వెతకమని చెప్పిందని నేరుగా చెప్పాడు. అతను అలా చెప్పగానే ఒక యువతి అతనిని తన భార్య కోసం వంట చేస్తావా అని అడిగింది. అయితే ఆ వ్యక్తి ఇంటి పనులన్నీ మహిళలే చేయాలని సమాధానమిచ్చాడు. అతని సమాధానం విన్న వెంటనే అక్కడున్న మహిళలందరూ అతనిని తిరస్కరించారు. తర్వాత పొడవుగా, సంపన్నంగా, అందంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే చాలా మంది యువతులు అతనిపై ఆకర్షితులయ్యారు. కానీ ఒక యువతి మాత్రం అతని పట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తన కుటుంబం పేదదని, అంత సంపన్నుడైన వ్యక్తికి తాను సరైన జోడీ కాదని ఆమెకు బాగా తెలుసు. అయితే అనూహ్యంగా ఆ పొడవైన, ధనవంతుడైన, అందమైన వ్యక్తి తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. తాను ఆమె కోసం మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చానని స్పష్టంగా చెప్పాడు. ఆమె తనను తిరస్కరిస్తే మరెవ్వరిని ఎంచుకోనని కూడా చెప్పాడు. అతని పట్టుదల, నిజమైన ప్రేమ చివరకు ఆ యువతి మనస్సును కదిలించాయి. ఆమె ధైర్యం చేసి తెర వెనుక నుంచి బయటకు వచ్చి అతనితో చేతులు పట్టుకుంది. బ్లైండ్ డేట్ కార్యక్రమం కొనసాగుతున్న కొద్దీ పాల్గొన్న మహిళలు ఒక్కొక్కరుగా తమ నిజమైన ప్రేమను కనుగొన్నారు. అయితే ఒక మహిళ మాత్రం ఇంకా అక్కడి నుంచి వెళ్లలేదు. ఎందుకంటే ఆమె తన ప్రియమైన వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఆమె తల్లి వేదికపైకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెపై తీవ్రంగా కోపగించుకుంది. ఇంతమంది అద్భుతమైన పురుషులు ఉన్నప్పటికీ కావాలనే సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ వారిని తిరస్కరిస్తున్నామని ఆమెను మందలించింది. అయితే నిర్వాహకుడు ఆమె తల్లిని ఎలాగోలా శాంతింపజేయగానే కింద ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా గందరగోళం సృష్టించడం ప్రారంభించారు. దానికి కారణం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ప్రముఖ వ్యక్తి ఇంకా కార్యక్రమానికి రాకపోవడమే. తమను మోసం చేశారని అందరూ భావించారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పబోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది. చివరకు ఆ ప్రముఖ వ్యక్తి అక్కడికొచ్చాడు. అతను ఆ మహిళకు ఎంతో ప్రేమగా పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె కూడా ఎంతో ఆనందంగా అతని ప్రతిపాదనను అంగీకరించింది.